హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు సమ్మర్ కదా అండి, రిఫ్రెషింగ్గా ఏదైనా తాగాలనిపిస్తుంది. అందుకోసం అని నేను 2 రకాల షర్బత్ రెసిపీస్ చూపించబోతున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సబ్జా సీడ్స్ తీసుకొని వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. ముందుగా నేను కులుకి షర్బత్ చూపించబోతున్నాను. దానికోసం ఒక నిమ్మకాయ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక మిరపకాయ తీసుకుంటున్నాను. మిరపకాయ వల్ల కొంచెం స్పైసీ యాడ్ అవుతుందండి. ఇలా కట్ చేసుకోవాలి. ఇదిగో సబ్జా సీడ్స్ బబుల్స్ లాగా రెడీ అయ్యాయి. ఒక గ్లాస్ తీసుకొని అందులో ఇందాక కట్ చేసుకున్న నిమ్మ చెక్క వేసుకొని కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల హనీ వేసుకుంటున్నాను. మీరు హనీ ఇష్టపడని వాళ్ళైతే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక నిమ్మకాయ రసం అందులో వేసుకుంటున్నాను. ఇందాక నానబెట్టిన సబ్జా సీడ్స్ 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న మిరపకాయ, కొన్ని పుదీనా ఆకులు వేసుకొని అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని కొన్ని సగం వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మరొక గ్లాస్ దానిపైన పెట్టుకొని ఇలా షేక్ చేసుకోవాలి. అంతే అండి, కులికి షర్బత్ రెడీ. పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆరెంజ్ షర్బత్ చూపించబోతున్నాను. ఇంకొక గ్లాస్ తీసుకొని అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల సబ్జా సీడ్స్ వేసుకోవాలి. అందులో కూడా నేను హనీ వేసుకుంటున్నాను. ఇష్టపడని వాళ్ళు షుగర్ యాడ్ చేసుకోండి. ఆరెంజ్ జ్యూస్ వేసుకోవాలండి. నేను నిమ్మకాయ రసం పిండాను. అంతే అండి, ఆరెంజ్ జ్యూస్ రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.